నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, దేవీ నవరాత్రిలో భాగంగా 8వ రోజు అందరికీ తెలిసిందే దుర్గాష్టమి. ఆ రోజు దుర్గాష్టమి రోజు అమ్మవారిని దుర్గా రూపంలో కొలుస్తాం. కానీ ఎటువంటి సమస్యల్ని అధిగమించడం కోసం దుర్గాదేవిని కొలవాల్సి ఉంటుంది. అలాగే ఏ రాశి వాళ్ళు ఖచ్చితంగా దుర్గా అమ్మవారి ఆరాధన చేసి తీరాలి జీవిత పర్యంతం కూడా. అదేదో నవరాత్రులకి మాత్రమే కాదు, జీవిత పర్యంతం కూడా. ఒకసారి మీ ద్వారా. తప్పకుండా అమ్మా. దుర్గా దుఃఖనాశిని అంటూ ఉంటారు. అంటే మీకు దుఃఖం ఉంది, దుఃఖం ఎందుకు వస్తుంది? నేను ఈ పని చేయలేనేమో, నాకు ఇది పోతుందేమో, ఏదైనా కోల్పోతున్నా చేయలేననేటువంటి అధైర్యం వచ్చినా మనకు దుఃఖం వస్తుంది. నువ్వు ఎందుకు చేయలేవు, నువ్వు చేయగలవు అనేటువంటి విల్ పవర్ని ఇస్తుంది దుర్గా. ఓకే, అయితే ఈ దుర్గా ఆరాధన చేసేటప్పుడు పర్టికులర్గా ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా రాహు ప్రభావం నెగిటివ్గా ఉంటే చేయనివ్వదు అమ్మవారు. చేయనివ్వదంటే ఆ ఎనర్జీ, ఆ నెగిటివ్ ఎనర్జీ అమ్మవారి దగ్గరికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటుంది. రాహు నెగిటివ్గా ఉంటే కనుక ఎవరికైనా, నేను చాలా మందిని చూసాను. ఇప్పుడు రాహు నెగిటివ్గా ఉంటే ఒకటే చెప్తాను, ఏమంటే దుర్గా ఆలయాలు వెళ్ళండి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ వెళ్దాం అనుకున్నాను సార్, ఆ రోజు ఏదో పని పడింది సార్, టికెట్స్ బుక్ చేసుకుని కూడా క్యాన్సిల్ చేశాను సార్ అంటూ. అసలు రాహు నెగిటివ్ అవ్వడం అంటే ఏంటి సార్? అసలే నెగిటివ్ గ్రహం కదా. నీచ స్థానంలో ఉండడం అంటే వృశ్చిక రాశిలో ఉండడం కానీ, ఇంకొక పాపగ్రహంతో కలిసి లేదా చూడబడ్డం కానీ, అంటే ఏమీ లేదమ్మా. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి. వీడు స్కూల్కి వెళ్లకుండా డుమ్మా కొట్టి ఇంకెవరి దగ్గరికో వెళ్ళాడు. పిల్లడు పాడైనట్ట, బాగుపడ్డట, పాడైపోయాడు. అంతే కదా. అంటే ఇంకో 4 బ్యాచ్ తో కలిసి సిగరెట్ కాల్చడము, ఇంకోటి నేర్చుకుంటున్నాడు, పాడైపోయాడు. గ్రహాల కనెక్టివిటీ కూడా అంతే. ఆ గ్రహం నీచ స్థానంలో ఉంది, అక్కడ ఇంకో పాపగ్రహం వచ్చి చేరింది, చూస్తుంది, అయిపోయింది, పాడైపోయింది. అప్పుడు దాన్ని నుంచి బయటికి తీసుకురావాలి. ఆ పిల్లాన్ని బయటికి తీసుకొచ్చినట్టే ఈ గ్రహం బయటికి తీసుకురావాలంటే ఏంటి, దానికి ఒక పాజిటివ్ ఎనర్జీ చేయాలి. అంటే ఏమిటి, చూసి పట్టుకున్నారా బాబు, ఇలా ఉంటే నీ లైఫ్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటే నీ లైఫ్ ఇలా ఉంటుంది, అది కొంచెం భయంతోనో మంచిగానో చెప్పి మనం ఆ పిల్లవాడిని మారుస్తాం ఆకర్షణకు గురైనప్పుడు. అట్లాగే ఈ రాహువు అధిష్టాన దేవత ఇస్ దుర్గా. ఈ రాహు ప్రభావం బ్యాడ్గా ఉన్నప్పుడు జరిగే ఫలితాలు ఏమిటంటే వ్యసనాలకు గురవుతారు మనుషులు, లేకపోతే భయానికి గురవుతారు, దుఃఖానికి గురవుతారు. అందుకే దుర్గా దుఃఖనాశిని అంటాం. ఇప్పుడు వ్యసనానికి ఆయన గురైతే ఇంట్లో వాళ్ళు దుఃఖానికి గురవుతారు. యజమాని గురయ్యాడు అనుకోండి, మా వ్యసనానికి రోజు వెళ్ళి తాగేసి వస్తున్నాడు, ఇంట్లో వాళ్ళు దుఃఖమేగా. ఆనందపడతారా? టపాసులు పెంచుకుంటారా? మా వాడు మందు కొట్టి వచ్చాడని పెంచుతారు కదా. భయం ఉంది. చంద్రుడు పాడైపోయాడు అనుకోండి రాహు ద్వారా, వాళ్ళ ప్రతిదీ ఇల్యూషన్ ఉంటుంది వాళ్ళకి. అమ్మో ఏమైపోతుందో, రేపేమవుతుందో అని. అలాంటి ఎనర్జీని పక్క తీసేసేది దుర్గా ఆరాధన. ఇప్పుడు ఫ్యూచర్ ఎలాగో ఉంది, ఇప్పుడు చూడండి మనకంతా జాబ్స్ పోతున్నాయి, ప్రాబ్లమాటిక్గా ఉంది, ఏంటో ఫ్యూచర్ అని ఒక భయం ఉంటుంది, అసలు ఏం చేయాలన్న భయం ఉంటుంది కొంతమంది. అలాంటప్పుడు దుర్గానామం కనుక చేసినట్లయితే ఈ యొక్క ఇప్పుడు ఏఐ వచ్చిందని రకరకాలు ఉన్నాయి, కానీ నేను చెప్పేది ఒకటే, నెక్స్ట్ రాబోయే సంవత్సరం చాలా మంచి సంవత్సరం. కాబట్టి డోంట్ వరీ అని చెప్తాను నేను అందరికీ కూడా. కాబట్టి మీరు ఎవరికైనా జాబ్ భయం ఉన్నా లేకపోతే రకరకాల భయాలు ఉంటాయి, వాళ్ళు ఈ రోజు కనుక దుర్గాదేవిని కనుక అర్చించినట్లయితే మీ భయాలన్నింటినీ తీసేసి మీకు అమ్మవారు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ రోజు పులిహోర నైవేద్యంగా పెట్టండి, గురుబలం పెరుగుతుంది దాని ద్వారా. లేదా పసుపు కలిపిన అన్నము పులిహోర ఇంచుమించుగా ఒకటే, నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని కూడా నైవేద్యంగా పెట్టినట్లయితే అమ్మవారికి, దాన్ని మీరు స్వీకరించినట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయి. ఏ రాశి వాళ్ళు ఖచ్చితంగా దుర్గా అమ్మవారి ఆరాధన చేయాలి సార్? నేను ఒకటే చెప్తాను, పంచమ స్థానంలో రాహు ఉన్న ఏ రాశి వాళ్ళైనా చేయాలి, రాశి నుంచి అయినా లగ్నం నుంచి అయినా. మరి తెలియదు అనుకున్న వాళ్ళు సార్? అది తెలియదు అని అనుకున్నారు. ఉదాహరణకి రాహు నక్షత్రాల్లో పుట్టారు అంటే ఆర్ద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, శతభిష నక్షత్రం, రాహు నక్షత్రాలు వీళ్ళు చేసుకోవచ్చు. లేదా రాహు నక్షత్రం పంచమమైన రాశులు అంటే ఏమిటి, ఇవే రాశులు వస్తాయి మళ్ళీ. ఎలాగా, కుంభం వస్తుంది, మిథునం వస్తుంది, తుల వస్తుంది, ఎందుకంటే వీళ్ళు పంచమం అవుతారు కాబట్టి.
అట్లా చేసుకోవచ్చు. లేదా నాకు జాతచక్రం చూసుకోవడం వచ్చండి, లగ్నం నుంచి పంచమంలో రాహు ఉన్నాడు, లేదా చంద్రుడి నుంచి పంచమంలో రాహు ఉన్నాడు చేసుకోవచ్చు. లేదా చంద్రరాహులు కలిసి ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి రాహు ప్రభావం ఒక్కోసారి పాజిటివ్ కూడా ఉంటుంది. ఎట్లాగా ఎగ్జాల్టెడ్ చంద్రుడు ఎగ్జాల్టెడ్ రాహు అనుకోండి, మంచి పాజిటివ్నెస్ ఉంటుంది. విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ఇంకో శుభగ్రహం కలిసిందనుకోండి, చంద్రరాహులకి గురువు వెళ్ళి కలిసాడు అనుకోండి, విదేశాలకు వెళ్తాడు. విదేశీ ధనయోగం ఉంది, బట్ చంద్రరాహులతో గురువు కలిసాడు, విదేశీ యోగం ఉంటుంది. లేదా శని కలిసాడు, విదేశీ యోగం ఉంటుంది. ధనాధిపతి అయిన శుక్రుడు వచ్చి కనెక్ట్ అయ్యాడు, ఇంకా బాగా అద్భుతంగా సంపాదిస్తాడు. కానీ సింగిల్ గా రాహుని పాడు చేస్తే మాత్రం అయిపోయింది. అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఇంకొక గొప్ప రెమెడీ చెప్తాను, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి. రావి చెట్టు ఉంటుంది కదమ్మా, రావి చెట్టు చుట్టూ సర్పముని స్మరించుకుంటూ ఓం నాగదేవతాయై నమః, లేకపోతే ప్లస్ దుర్గాదేవి ఓం దుర్గాయై నమః, ఈ 2 నామాలు సంపుటీకరణలా చేసుకుంటూ కనుక ఎవరైతే దాని చుట్టూ చేస్తారో ఫస్ట్ వాళ్ళకి ఏదైనా సర్పదోషం వల్ల సంతాన సంబంధించిన దోషం ఉంటే పోతుంది, భయాలు పోతాయి, సిద్ధిత్వం వస్తుంది. అంటే వాళ్ళకి ఒక స్థిరత్వం వస్తుంది, ఒక సిద్ధి లభిస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా 40 రోజులు కనుక చేయగలిగితే. అద్భుతం. అమ్మవారి ఆరాధన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది, ఎవరు చేయాలి అనేది చాలా వివరంగా చెప్పారు. కానీ ఒకసారి పూజా విధానాన్ని కూడా క్లుప్తంగా చెప్పండి సార్. తప్పకుండా అమ్మా. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది దేవి భాగవతంలో చెప్పబడినటువంటిది చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అందులో చెప్పింది ఏమిటంటే, ముందు రోజు అమావాస్య రోజు మధ్యాహ్నం పూట హవిస్సు అన్నము కానీ లేకపోతే నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని కానీ మధ్యాహ్నం భుజించాలి, గుర్తుపెట్టుకోండి. సాయంత్రం పూట పలహారం మాత్రమే తీసుకోవాలి, అన్నం తినకూడదు. ఇది శాస్త్రం. అమావాస్య రోజే మీ పూజా సామాగ్రి మొత్తం రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ డే ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా తల స్నానం చేసుకొని, స్త్రీలు అయితే 9 రోజులు చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ డే చేసుకుంటే సరిపోతుంది. పురుషులు మాత్రం నిత్యం 9 రోజులు చేసుకోవాలి. దీక్ష తీసుకోవాలనుకునేటువంటి వారు దీక్షా వస్త్రాలు ధరించాలి, ఎర్రటి వస్త్రాలు. అదేవిధంగా ఒకరిని కానీ, ముగ్గురిని కానీ, 5గురిని కానీ బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇచ్చి, వాళ్ళకి వరుణ ఇచ్చి, వాళ్ళని మీ స్తోమతను బట్టి 1, 3, 5 దాన్ని బట్టి వాళ్ళకి నిత్యము కూడా ఇంట్లో దేవి భాగవతము లేకపోతే చండి ఇట్లాంటి పారాయణాలు 9 రోజులు జరగాలి. కలశం పెట్టేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంటి యొక్క ఏదైతే మనకు పూజా మందిరం ఉంటుందో లేకపోతే ఒక రూమ్ లో అరేంజ్ చేసుకుంటారు, ఖచ్చితంగా వేప మండలు ఈ యొక్క మామిడి మండల్ని చుట్టూ మనం అలంకరణ చేసుకొని అమ్మవారి యొక్క పీఠం లాగా ఏర్పాటు చేసుకుని దాని మీద ఒక వస్త్రం, తెల్లటిది కానీ ఎరుపుది కానీ వస్త్రం వేసి చక్కగా బియ్యం వేసి కలశం పెట్టేటప్పుడు ఒక నియమం ఏంటంటే, కలశం పెడితే మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తీయకూడదు. మధ్యలో ఏదైనా వచ్చింది పురోహితుని పెట్టి 9 days చేయాలి, కానీ మధ్యలో ఆపకూడదని శాస్త్రం, తీయకూడదు. దేవుడి గదిలో పెట్టేసి తలపేసేసామంటే అంటే కూడా కుదరదు. ఖచ్చితంగా ఇంట్లో ఏమి జరిగినా అది 9 days కంప్లీట్ అవ్వాల్సిందే. ఆ కలశం అది ఎలాంటి కలశమైనా దానం చేయాలి లాస్ట్ రోజు, చివరి రోజు ఆలోచించి పెట్టండి. అంటే అలా కాదు, ఎలాంటి దానం చేస్తే అంత గొప్పది వస్తుంది. కానీ చెయ్యం కదా సార్, ఇప్పుడు వెండిది పెట్టేస్తాం, బియ్యం ఇచ్చేసి చెంబు లోపల పెట్టుకుంటే ఇంకేం చేయాలని చెప్పింది శాస్త్రంలో, చేయమని చెప్పింది. కాకపోతే అందులో నవరత్నాలు, బంగారం లాంటివి వేస్తారు కలశంలో ఏం చేస్తారంటే, మనకి గంగా యమున సంబంధించినవి ఏమైనా ఉంటే దాన్ని వేస్తారు, లేదనుకుంటే నీళ్ళనే తీసుకుని గంగా యమున అనుకుంటూ మంత్రం చెబుతూ వేస్తారు. చక్కగా కొబ్బరికాయ పెడతారు, అందులో బంగారము లేకపోతే అవన్నీ కూడా వేస్తారు, అవి తీసేసుకోవచ్చు కావాలంటే. కానీ కలశ స్థాపనతో పాటు శ్రీయంత్రం ఉండాలి, అమ్మవారి పటం ఉండాలి, లేదా విగ్రహం ఉంటే మీరు చక్కగా అలంకరణ చేసుకోవచ్చు. శ్రీచక్రానికి రోజు పూజ చేయాలి. అందులో పర్టికులర్ గా మనకి శాస్త్రంలో చెప్పిన విషయం ఏంటంటే, మీకు ఎటువంటి దారిద్రాలు ఉన్నా తొలగిపోవాలంటే బిల్వపత్రం తీసుకొని ఎర్ర చందనము, రక్త చందనము అంటారు, దానికి చక్కగా రాసి ఒక్కొక్క బిల్వపత్రంతో కనుక పూజ చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆ బిల్వపత్రం మళ్ళీ నెక్స్ట్ డే వాడచ్చు అంటే హ్యాపీగా వాడచ్చు, బిల్వపత్రానికి తప్పులేదు, దోషం లేదు. కడిగేసుకుని చక్కగా పెట్టి ఏమంటే నాకు లలితాసహస్రనామాలు పూర్తిగా వచ్చు, ఒక్కో నామంతో చేయొచ్చు. లక్ష్మీ అష్టోత్తరాలు వచ్చు, లక్ష్మీ అష్టోత్తరాలు చేసుకోవచ్చు. లేదు ఏమీ నాకు రావండి, శ్రీమాత్రే నమః అనుకుంటూ చేస్తాను, ఉదయం పోయింది సాయంత్రం ఒక అరగంట సేపు చక్కగా చేయొచ్చు. అయితే పూజకు ముందు ఖచ్చితంగా మీరు ఆచమనం చేయడము, సంకల్పం చెప్పుకోవడం చేయకపోతే పూజ చేసిన ఫలితం రాదు. ధ్వజం ఖచ్చితంగా ఉండాలి అక్కడ, గుర్తుపెట్టుకోండి. ధ్వజం అంటే జెండా లాగా అమ్మవారి సింహం మీద ఉన్నటువంటి అమ్మవారి కానీ లేకపోతే సింహం ఉన్నటువంటిది కానీ ధ్వజం ఖచ్చితంగా ఉండి తీరాలి. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అమ్మ, శాస్త్రంలో చెప్పినటువంటిది ఆవు
పేడతో అలకమని చెప్పారు. కానీ ఇవాళ రేపు మనకి టైల్స్ ఏమైనా అలకలేం కాబట్టి కనీసం పేడనైనా అక్కడ పెట్టుకోవాలి. అలకి చేస్తే ఇంకా అద్భుతం, గొబ్బెమ్మలాగా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటేనే ఆ పూజకు ఫలితం అని చెప్పడం జరిగింది. అలాగే నిత్యము కూడా రోజుకు ఒక్కరినైనా సరే ముత్తైదువుని పిలిచి మీరు ఇవ్వాలి. తాంబూలము ఇవ్వాలి. మీ శక్తి. కుమారి పూజ చేసేవాళ్ళు ఫస్ట్ డే, సెకండ్ అంటే 2 సంవత్సరాలు, సెకండ్ డే 3 సంవత్సరాలు, థర్డ్ డే 4 సంవత్సరాలు ఈ వరుస పాటించాలి. ఆ అమ్మాయికి పళ్ళు ఊడిపోవడం కానీ, కురుపులు ఉండడం కానీ, చేతి నిండా అనారోగ్యంతో ఉన్నటువంటి అమ్మాయిని కూర్చోబెట్టదని చెప్పింది శాస్త్రం. అలాంటి అమ్మాయిని ఇంట్లో చక్కగా పూజ కానీ అక్కడ కూర్చోబెట్టడం చేయకూడదు అని చెప్తుంది. చూడండి, ఇందులో మనకి ఎంత ఇది ఉందంటే ఇవాళ రేపు మనకి సొసైటీలో జరుగుతున్నటువంటి చిన్నపిల్లల మీద జరిగేటువంటివి వాడికి అయ్యో మనం పూజ చేస్తున్నాం కదా, మన శాస్త్రాల్లో పూజించమని చెప్పారుగా 10 సంవత్సరాల పిల్లల వరకు అని చెప్పి ఒక ఇది వస్తుంది. చేస్తే గనక మనకు ఆ ఫీల్ వస్తుంది. చిన్నపిల్లల మీద ఇట్లాంటివి జరగవు, అదొకటి. అట్లాగే ఇక వస్త్రం అంటారా, మీ ఇష్టం, ఈ రంగు వస్త్రమే అని రూల్ లేదు. కానీ దీక్ష తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేల మీద నిద్రపోవడం, చాప మీద నిద్రపోవడము. చాలా మంది ఏమనుకుంటారంటే పడుపు వేసుకొని పడుకుంటారు. పడుపు వేసుకొని పడుకోకూడదు, చాప మీదే పడుకోవాలి. అది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. నవరాత్రులు మీకు వచ్చింది అనుకోండి, అంటే ముందే వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రం అది అయిపోయాక చేసుకోవాలి. కనీసం 1 రోజైనా చేయొచ్చు, 3 రోజులు చేయొచ్చు, 5 రోజులు చేయొచ్చు. నవరాత్రుల్లో చేస్తే శ్రేయస్కరం అని చెప్పింది. మధ్యలో వస్తే నేను ఆపద్దని చెప్పాను, ఉంటే మాత్రం చేసుకోకూడదు. ఉంటే చేసుకోకూడదు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కలశం పెట్టాక మాత్రం వచ్చినా సరే ఆపకూడదు. పురోహితుడు పెట్టైనా సరే అది కంప్లీట్ చేయించాలి. మీరు ఆపకూడదు. మీరు మీ పనులు మీరు చేసుకుంటే అది మాత్రం అది కంటిన్యూ చేయాలి. అది అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థాంక్యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.